నిన్న మొన్న జరిగిన రాజకీయ ఫలితాల గురించి కొంతమంది సేవకులు ముందే మాట్లాడేశారు. ఎవరు మళ్ళీ సీఎం అవ్వబోతున్నారు ప్రవచనాలు చెప్పేసి యూట్యూబ్ లో పెద్ద పెద్ద టైటిల్ పెట్టుకుని ఇప్పుడు తీశారు. విచిత్రం చూడండి. కానీ తీసేస్తే జనాలు డౌన్లోడ్ చేసుకోకుండా ఉంటారా? డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు వాటిని ట్రోల్ చేస్తున్నారు. ఎంత దారుణం అంటే ఒకసారి మా దేవుడు అబద్ధాలు చెప్తాడు అన్నట్టు దేవుడిని అవమానపరుస్తున్నారు. వేణుస్వామి అని ఒక ఆయన ఉన్నాడు. జగన్ గెలుస్తాడు అని చెప్పాడు. అతను ఇప్పుడు గెలవలేదు కదా, అందరూ ట్రోల్ చేస్తుంటే వెంటనే వేణుస్వామి అని ఆయన ఏం చేశారంటే మీడియా ముందుకు వచ్చి ఆయన నమ్ముతున్న వెంకటేశ్వర స్వామి మీదో లేకపోతే కనకదుర్గమ్మ మీదో నిందేసి తప్పించుకోలేదు. అతను ఆ విషయంలో అతను మెచ్చుకోవాలి. ఏమన్నాడంటే జగన్ గెలుస్తాడని నేను చెప్పాను, నా ప్రెడిక్షన్ తప్పైంది, నన్ను క్షమించండి అని చెప్పి పక్కపోయాడు. అది తప్ప ఒక్కోసారి మా దేవుళ్ళు తప్పు చెప్తుంటారు, నా దేవుళ్ళని అవమానపరచలే. కానీ కనీసం అతనుకున్న బుద్ధి జ్ఞానం కూడా మన క్రైస్తవ్యంలో ఉన్న కొంతమందికి లేకుండా పోయింది. వీళ్ళు ఎంత దారుణంగా అంటున్నారంటే ఇప్పుడు ఒకసారి ప్రవచనాలు జరగవు, మరి దానికి మేవేడి చేసేది మా దేవుడిని అడగండి అన్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు అన్యజనుల మధ్యలో ఎవరు దూషింపబడతారు చెప్పండి? ప్రభువే కదా. ఎంత దారుణం చూడండి వీళ్ళు, ఈ మోసగాళ్ళు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్నాయి సాతాను అనుచరుల వల్ల ఈ రోజు క్రైస్తవ సమాజంలో.